హాయ్ హలో వెల్కమ్ టు ఐకో మీడియా. నందమూరి కళ్యాణరామ్ గారి కొత్త చిత్రం డెవిల్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రెగ్యులర్ స్టోరీస్ని కాకుండా విభిన్నంగా స్టోరీస్ని ఎంచుకోవడంలో కళ్యాణరామ్ గారు ఆరితేరిపోయారు. మొన్న బింబిసార, నిన్న అమిగోస్, నేడు డెవిల్ కొత్త కథలు ఎంచుకోవడంతో పాటు కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ కళ్యాణరామ్ ముందుకు సాగిపోతున్నారు. ఇక డెవిల్ విషయానికి వస్తే ఈ సినిమాలో కళ్యాణరామ్, సంయుక్త మీనన్, మాళికా నయ్యర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ కథ 1940s బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. కళ్యాణరామ్ గారు బ్రిటిష్ కాలంలో స్పై క్యారెక్టర్లో ఇందులో కనిపిస్తారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచినప్పటికీ సెకండ్ హాఫ్లో ట్విస్టులతో కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దేశమంతా స్వతంత్ర సమరయోధం పోరాటంలో ఉన్నప్పుడు కళ్యాణరామ్ గారు బ్రిటిష్ వారి తరపున ఎందుకు పనిచేశారు, దాని వెనకాల అతనుకున్న ప్లాన్ ఏంటి, అందులో అతను సక్సెస్ అయ్యాడా కాలేదా అనేది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి స్క్రీన్ మీద మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది. కళ్యాణరామ్ గారు తన గురించి తను బాగా అర్థం చేసుకుని యాక్షన్ మాస్ స్టోరీలు అంటూ రెగ్యులర్ స్టోరీలకు వెళ్లకుండా విభిన్నమైన కథలతో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. నిజానికి ఇలాంటి సినిమాలు చేయాలంటే తెలుగులో హీరోలు దొరకడం చాలా కష్టం. మాస్ ఇమేజ్, స్టార్ ఇమేజ్ అనుకోకుండా మంచి కథల వైపు అడుగులు వేస్తున్నారు కళ్యాణరామ్ గారు. ఇటువంటి సినిమాలు కనుక హిట్ కొడితే తెలుగులో కూడా కొత్త దర్శకులు కొత్త కథలతో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో కళ్యాణరామ్ గారు చాలా అద్భుతంగా నటించారు. సంయుక్త మీనన్ గారు కూడా ఈ కథలో తన క్యారెక్టర్లో ఒదిగిపోయారు. విరూపాక్ష తర్వాత తనకు మరో హిట్ కొట్టినట్టయింది. మాళవిక నాయర్ క్యారెక్టర్ కాసేపే ఉన్నప్పటికీ చాలా అద్భుతంగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఈ సినిమాకి బలం బ్యాక్గ్రౌండ్ స్కోర్. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కళ్యాణరామ్ గారి కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్తో ఈ సినిమా తీసినట్టు చెప్తున్నారు. ప్రొడ్యూసర్ అభిషేక్ నామా గారు ప్రొడక్షన్ వాల్యూలో ఏం మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. అది స్క్రీన్ మీద చూస్తేనే తెలిసిపోతుంది. సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్టే. టోటల్ కలెక్షన్ 100 కోట్లు వస్తుందో రాదనేది మాత్రం చెప్పలేను. కానీ ఇటువంటి విభిన్నమైన స్టోరీస్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.